వెల్కమ్ టు పొలిటికల్ గుసగుస. ఆ జిల్లాలో తిరుగులేని నేతగా చక్రం తిప్పిన పెద్దాయనకు షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి. అధికారంలో ఉండగా ఓ ఊపు ఊపిన ఆ సదరు నేతకు ఇప్పుడు సొంత నియోజకవర్గంలోనే ఎదురుగాలి వీస్తోంది. ప్రధాన అనుచరులు ఒక్కొక్కరిగా చేజారిపోవడం, కుమారుడు డీసీసీబీ చైర్మన్ పదవి కోల్పోయారు. దీంతో తన రాజకీయ వారసునిగా కుమారుడి పేరు ప్రకటించిన పోచారం పార్టీ పగ్గాలు కూడా ఆయనకు అప్పగించారు. అయినా పోచారం మనుగడ ప్రశ్నార్థకంగానే మారిందనే టాక్ వినిపిస్తోంది. అంతేకాదు, పోచారం కూడా కాంగ్రెస్ గూటికి చేరుతారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పరిచయం అక్కరలేని సీనియర్ నాయకుడు. బీఆర్ఎస్ అధికారంలో ఉండగా మంత్రిగా, స్పీకర్ గా పనిచేసి జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పారు పోచారం. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించినా ప్రస్తుతం ఆయనకు సంతోషం లేకుండా చేస్తున్నారు ఆయన వర్గీయులు. రాష్ట్రంలో అధికార మార్పిడి జరగడంతో పోచారం అత్యంత సన్నిహితులు, అనుచరులు ఒక్కొక్కరుగా కారు దిగి హస్తం గూటికి చేరుతున్నారు. ఇలా బాన్సువాడ నియోజకవర్గానికి చెందిన కీలక నేతలు హస్తం పార్టీలో చేరిపోతున్నారు. ఈ పరంపర ఇప్పట్లో ఆగేలా కూడా లేదు. పోచారం శ్రీనివాస్ రెడ్డి అండతో ప్రజాప్రతినిధులుగా ఎదిగిన నేతలు సైతం ఇప్పటికే హస్తం బాట పట్టారు. ఆపేందుకు ప్రయత్నం చేస్తున్న మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి నియోజకవర్గంపై పట్టు పెంచుకుంటున్నారు. పోచారం కుమారుడు భాస్కర్ రెడ్డి డీసీసీబీ చైర్మన్ గా కొనసాగుతుండగా పట్టుబట్టి ఆయనపై అవిశ్వాసం పెట్టించి సాధించుకున్నారు. కుమారుని చైర్మన్ పదవి సైతం పోయింది. ఇలా పెద్ద ఆయనకు దెబ్బ మీద దెబ్బ పడుతోంది. ఈ క్రమంలో కొందరు ఆయన సైతం కాంగ్రెస్ లో చేరుతున్నారంటూ ప్రచారం చేయడం, ఆయన కూడా ఇబ్బందులను అధిగమించేందుకు కాంగ్రెస్ బాట పట్టే అవకాశాలు ఉన్నాయనే టాక్ రాజకీయ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఉమ్మడి జిల్లా రాజకీయాలను శాసించిన పోచారం పార్టీ అధికారం కోల్పోవడంతో ఆయన ఆధిపత్యాన్ని గండికొట్టడానికి కాంగ్రెస్ నేత మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి నీడలా వెంటాడుతూనే ఉన్నారన్న ప్రచారం సాగుతోంది. గతంలో ఇద్దరు ఒకే పార్టీలో ఎమ్మెల్యేలుగా పనిచేసినా ఎడముఖం పెడముఖంగా ఉండడం కూడా ఈ విషయాన్ని తేటతెల్లం చేస్తోంది. ఎల్లారెడ్డిలో కాంగ్రెస్ అభ్యర్థి జాజల సురేందర్ ను గెలిపించడంలో పోచారం కీలకంగా వ్యవహరించారని కసితో ఉన్న రవీందర్ రెడ్డి పోచారానికి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలని మొన్నటి ఎన్నికల్లో పోచారంపై పోటీ చేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఏనుగు రవీందర్ రెడ్డి ఓడిపోయినప్పటికీ కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో నియోజకవర్గంలో దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఇందులో భాగంగానే పోచారం కుటుంబ ఆధిపత్యాన్ని గండికొట్టేందుకు ఏనుగు రవీందర్ రెడ్డి సాయశక్తులా ప్రయత్నాలు చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఏనుగు దాటికి సన్నిహితులంతా కాంగ్రెస్ గూటికి చేరిపోవడం, ఎమ్మెల్యేగా గెలిచినా పోచారానికి సంబరం లేకుండా పోయిందనే ప్రజాక్షేత్రంలో చర్చ సాగుతోంది. ఈ పరిస్థితుల్లో పోచారం శ్రీనివాస్ రెడ్డి బాన్సువాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలను కుమారుడు పోచారం భాస్కర్ రెడ్డికి అప్పగించారు. ఆయన రాజకీయాల నుంచి మెల్లిమెల్లిగా తప్పుకుంటారా, కాంగ్రెస్ కండువా వేసుకుంటారా, గులాబీ గూటిలోనే ఉంటారా అనేది చర్చనీయాంశంగా మారింది. మాజీ స్పీకర్ పోచారం తన కుమారుడు భాస్కర్ రెడ్డికి జహీరాబాద్ టికెట్ ఇప్పించుకునేందుకు చివరి వరకు ప్రయత్నం చేశారు. అయితే అధిష్టానం మరో నేతకు టికెట్ ఖరారు చేసింది. దీంతో వచ్చే ఎన్నికల కోసం కుమారుడు భాస్కర్ రెడ్డిని రాజకీయ వారసునిగా ప్రకటించి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలు కట్టబెట్టారు. మరో కుమారుడు సురేందర్ రెడ్డి రాజకీయ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. పట్టు కోసం ప్రయత్నిస్తున్న రవీందర్ రెడ్డి ప్రయత్నం ఫలిస్తుందా? పోచారానికి ఉన్న ఆదరణ ఆయన కొడుకులకు ప్రజల్లో ఉంటుందా? ఏనుగు ఢీకొట్టి గులాబీని కాపాడుకుంటారా? రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ గ్రాఫ్ కూడా బాగా పడిపోయింది. ఈ నేపథ్యంలో పోచారం కాంగ్రెస్ బాట పడతారా? ఏనుగు అందుకు అంగీకరిస్తారా? మరి పోచారం పయనమెటు అనే ప్రశ్నలు ప్రజాక్షేత్రంలో వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పోచారం, ఆయన కుటుంబం భవితవ్యం ప్రశ్నార్థకంగా మారిందని, వాటి నుంచి పోచారం ఎలా బయటపడతారనే చర్చ రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.